హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాకు చెందిన J-31 యుద్ధ విమానం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం టెస్టింగ్ కోసమే ఎగురుతున్న ఈ ఫైటర్ ప్లేన్ ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. స్టెల్త్ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానంగా చైనా దీన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ వైమానిక దళానికి J-31 స్టెల్త్ ఫైటర్ విమానాలను చైనా ఆఫర్ చేసినట్లు సమాచారం. విమానం పాకిస్తాన్ వైమానిక దళంలో భాగమైతే అది భారత్లో ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే చాలామంది నిపుణులు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళానికి విజ్ఞప్తి చేశారు. ఏదైనా యుద్ధ విమానానికి ప్రారంభ కార్యాచరణ క్లియరెన్స్ సాధించడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో చైనా J-31 విమానం రాబోయే చాలా సంవత్సరాల మూలన పడి ఉంటుందని నమ్ముతారు. అమెరికన్ F-35 విషయంలో గుణాత్మక అవసరాలను స్థిరీకరించడం నుంచి ప్రారంభ కార్యాచరణ ఆమోదం వరకు US వైమానిక దళానికి 20 సంవత్సరాలు పట్టింది. చైనా గడువును 10 సంవత్సరాలు తగ్గించగలిగినప్పటికీ J-31 విమానం 2035 నాటికి, అంటే 2035కు ముందు PLAAFతో కార్యాచరణ పాత్రలో పనిచేసే అవకాశం లేదు. అయితే J-31 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లతో ఏకకాలంలో పాకిస్తాన్ను సన్నద్ధం చేసే స్థితిలో చైనా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే పాక్ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన F-35ను కొనుగోలు చేయడం భారత్కు కష్టమైన పని. అమెరికా ఇంకా F-35ను భారత్కు అందించలేదు. రష్యా ఆయుధాలను భారత్ అనేక విధాలుగా ఉపయోగిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి F-35 విక్రయించడానికి అమెరికా ఒప్పుకోదు. ముఖ్యంగా రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా US అసంతృప్తిగా ఉంది. F-35 చాలా తీవ్రమైన కార్యాచరణ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 2023లో US వైమానిక దళం ప్రమాదాల కారణంగా 6 F-35లను కోల్పోయింది. F-35 అభివృద్ధిలో సమస్య దాని మితిమీరిన ప్రతిష్టాత్మక స్వభావం. ఈ రోజు వరకు F-35లో 14 రకాలు ఉన్నాయి. ఇది భారీ నిర్వహణ సమస్యను సృష్టిస్తోంది. దాని నిర్వహణ షెడ్యూల్ సక్రమమైన వ్యవధిలో వివిధ పరికరాలు పనిచేయకపోవడం వలన అనేక అంతరాయాలను ఎదుర్కొంటోంది. భారత వైమానిక దళానికి రాజస్థాన్లోని దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఈశాన్య తూర్పు భారతదేశంలోని అత్యంత తేమతో కూడిన పరిస్థితుల్లో పనిచేయగల బలమైన ప్లాట్ఫామ్ అవసరం. F-35 ఆ అవసరాన్ని తీర్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు సుమారు 1000 F-35లు నిర్మించబడ్డాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.